హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో మనము కొలతలు మెజర్మెంట్స్ అనేటువంటి టాపిక్ చూద్దాం. అంతకన్నా ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ పైన క్లిక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ మీరు పొందడం జరుగుతుంది. సో ముందుగా చూసినట్లయితే కొలతలు, సో ఇంగ్లీష్లో అయితే మెజర్మెంట్స్ అంటాము. ఈ కొలతలు అనేవి ఎప్పుడే కానీ ఒక వస్తువును కొలవాలంటే ఒక ప్రమాణమైనటువంటి యూనిట్ ఆధారంగా కొలవడం జరుగుతుంది. ఫర్ సపోజ్ పొడవునైతే మనము మీటర్స్, సెంటీమీటర్స్ ఆ విధంగా కొలుస్తాం. ఒకవేళ ద్రవ్యరాశి అంటే కేజీస్, ఓకేనా, అండ్ అంతేకాకుండా గ్రామ్స్ ఈ విధంగా కొలవడం జరుగుతుంది. ఒకవేళ మన కాలాన్ని అయితే సెకండ్, నిమిషము, రోజు ఈ విధంగా కొలవడం జరుగుతుంది. సో ఒక ప్రమాణమైనటువంటి యూనిట్ తీసుకొని వాటితో కొలతలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కొలతలలో భాగంగా యూనిట్స్ ని రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి మూల రాశులు లేదా ప్రాథమిక రాశులు, లేదా ఇంకో పద్ధతిని చూసినట్లయితే ఉత్పన్న రాశులు అంటాం. ఓకేనా. సో ఇక్కడ మూల రాశులు, ఉత్పన్న రాశులు రెండింటి మధ్య తేడా ఏమిటంటే మూల రాశులు అనేవి స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. ఉత్పన్న రాశులు అనేవి ఎలా ఉంటాయంటే మూల రాశుల నుంచి కొత్తగా తయారు చేయబడ్డాయి అనమాట. సో ఫర్ సపోజ్ మనము మూల రాశి ఫర్ సపోజ్ పొడవు అనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ వైశాల్యము, ఉత్పన్న రాశి ఏమైతుంది వైశాల్యము అంటే ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఇంటూ వెడల్పు అనేది అంటే పొడవును వెడల్పు రెండింటిని కలిపి ఒక నూతన రాశిని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది ఒక వైశాల్యం అనేది ఒక ఉత్పన్న రాశి. సో అదే ఒకవేళ పొడవు మాత్రమే అంటే అది ఒక మూల రాశి. సో ఇది మనము కొలతల్లో గమనించాల్సినటువంటి విషయం. సో ఇక మూల రాశులు, ప్రాథమిక రాశులని మనం ఇంగ్లీష్ లో ఏమంటామంటే ఫండమెంటల్ యూనిట్స్ అంటాము. ఉత్పన్న రాశులని మనం ఏమంటామంటే డిరైవ్డ్ యూనిట్స్ అంటాం. ఓకేనా. మూల రాశులు, ప్రాథమిక రాశులు ఏమంటాం? ఫండమెంటల్ యూనిట్స్. ఓకే. ఉత్పన్న రాశులను మనం డిరైవ్డ్ యూనిట్స్ అంటాం. సో మూల రాశులు లేదా ఫండమెంటల్ యూనిట్స్ కి ఉదాహరణ చెప్పండి అంటే పొడవు, ద్రవ్యరాశి, కాలం, మాస్ అండ్ అంతేకాకుండా లెంత్, టైం, సో సెకండ్, ఇవన్నీ కూడా మనకి ఏమొస్తాయంటే మూల రాశిలో భాగంగా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ గమనించండి, ఈ యొక్క మూల రాశులు, ఉత్పన్న రాశుల్లో చూసినట్లయితే ముందుగా మూల రాశులలో మనము కొన్ని విధాలుగా కొన్ని పద్ధతులను ఉపయోగించి మనము లెక్కించడం జరుగుతుంది. సో మొదట సిజిఎస్ మెథడ్ అండ్ తర్వాత ఎంకేఎస్ పద్ధతి, తర్వాత ఎఫ్పిఎస్ పద్ధతి, ప్రస్తుతము ఎస్ఐ యూనిట్స్, ఈ విధంగా ఒక్కొక్క వారు ఒక్కొక్కలాగా వివరించడం జరిగింది. సో సిజిఎస్ మరియు ఎంకేఎస్ పద్ధతిని మనం ఏమంటామంటే మెట్రిక్ పద్ధతి అనడం జరుగుతుంది. ఎఫ్పిఎస్ పద్ధతిని మనము బ్రిటిష్ పద్ధతి అని పిలవడం జరుగుతుంది. ఎస్ఐ పద్ధతిని మనము అంతర్జాతీయ పద్ధతి అని పిలవడం జరుగుతుంది. మొత్తంగా మూల రాశులు ఎన్ని అంటే 7 రాశులు ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ సిజిఎస్, ఎంకేఎస్, ఎఫ్పిఎస్ పద్ధతిలో కేవలము 3 రాశులకు మాత్రమే ప్రమాణాలు ఉండడం జరిగింది. ఓకేనా. మూల రాశులు లేదా ఫండమెంటల్ యూనిట్స్ అన్ని 7, యాక్చువల్ గా 7. అయితే ఇక్కడ సిజిఎస్, ఎంకేఎస్, ఎఫ్పిఎస్ లో కేవలము మూడిటికి మాత్రమే. ఓకేనా. ఏవేవి? లెంత్, మాస్, టైము అంటే పొడవు, ద్రవ్యరాశి, కాలానికి మాత్రమే ఈ సిజిఎస్, ఎంకేఎస్, ఎఫ్పిఎస్ పద్ధతిలో ప్రమాణాలు ఉన్నాయి. కాబట్టి కొత్తగా ఎస్ఐ, సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేటువంటి ఒక పద్ధతిని తీసుకురావడం జరిగింది. ఇక్కడ 7 ఏవైతే మూల రాశులు ఉన్నాయో ఆ 7 మూల రాశులకు కూడా ప్రమాణాలు అనేది ఇవ్వడం జరిగింది. ముందుగా సిజిఎస్ లో సి అంటే ఏంటి, జి అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి అని మిమ్మల్ని ఎగ్జామ్ లో అడుగుతారు. సిజిఎస్ అంటే సెంటీమీటర్, గ్రామ్, సెకండ్. సెంటీమీటర్, సి అంటే సెంటీమీటర్, జి అంటే గ్రామ్, ఎస్ అంటే సెకండ్. ఎంకేఎస్ లో ఎం అంటే ఓకేనా మీటర్, ఓకేనా మీటర్. సో ఈ మీటర్ అనేది లెంత్ ని తెలియజేస్తుంది, లెంత్. ఓకేనా, పొడవును తెలియజేస్తుంది. కే అంటే కేజీ, సో ఇది మాస్ ని తెలియజేస్తుంది. సెకండ్ మీన్స్ టైం తెలియజేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఎఫ్పిఎస్ పద్ధతిలో ఫీట్, పౌండ్, సెకండ్. ఫీట్, పౌండ్, సెకండ్. సో ఫీట్ అనేది లెంత్ ని, పౌండ్ అనేది మనకు మాస్ ని, సెకండ్ అనేది టైం ని మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇది సిజిఎస్, ఎంకేఎస్, ఎఫ్పిఎస్. సో ఎస్ఐ పద్ధతిలో 7 మూల రాశులు ఉంటాయి. 7 మూల రాశులకు ఎస్ఐ యూనిట్స్ ఉంటాయి. అవి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా. ముందుగా ఎస్ఐ యూనిట్స్ గురించి మాట్లాడే ముందు, అంటే దాంట్లో ఏమేమి ఉంటాయి చూసే ముందు, ఎస్ఐ యూనిట్స్ అనేది ఎప్పుడు రావడం జరిగిందంటే 1995 సంవత్సరంలో వరల్డ్ వైడ్ గా ఈ యొక్క ఎస్ఐ యూనిట్స్ అనేది ఆమోదించడం జరిగింది. మరి అంతకన్నా ముందు ఇండియాలో ఏ పద్ధతిని ఉపయోగించారు అంటే ఓకేనా మనము ఎంకేఎస్ మరియు సిజిఎస్ పద్ధతిని ఉపయోగించడం జరిగింది. ఎప్పటి నుంచి ఉపయోగిస్తున్నాం ఈ పద్ధతిని అంటే 1957 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మనం ఈ యొక్క ఎంకేఎస్, సిజిఎస్ పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది. ప్రజెంట్ కూడా మన ఇండియాలో మీరు ఏదైనా కొలిచారనుకోండి, మనము మీటర్స్, కేజీస్, ఓకేనా, సెకండ్స్ లోనే కొలవడం జరుగుతుంది. ఫర్ సపోజ్ మీరు షాప్ కి వెళ్ళారు అనుకోండి, ఎంత అడుగుతారు, ఎంతసేపు మీరు కేజీ అడుగుతారు. సో ఏమైనా వస్తువు కొంటే కేజీలలో కానీ, ఒకవేళ బట్టల్లో కొంటే మీటర్స్ లో కానీ ఈ విధంగా కొలవడం జరుగుతుంది అనమాట. సో అది ఎస్ఐ యూనిట్స్ లో కూడా సేమ్ ప్రమాణాలు ఉంటాయి వీటికి, అండ్ ఇక్కడ ఎంకేఎస్, సిజిఎస్ లో కూడా సేమ్ ప్రమాణాలు ఉంటాయి. మనం అడాప్ట్ చేసుకునేది మాత్రము ఎంకేఎస్, సిజిఎస్ పద్ధతి, దీన్ని మెట్రిక్ పద్ధతి. ఓకేనా. వాట్ ఈస్ ద ఇండియన్ స్టాండర్డ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ మెథడ్ అంటే ఏది అంటే మనము ఎంకేఎస్, సిజిఎస్ అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ఐ యూనిట్స్ గురించి మాట్లాడదాం. ఎస్ఐ యూనిట్స్ లో 7 మూల రాశులు ఉంటాయి. ఆ 7 మూల రాశులు ఏమిటనేది చూద్దాం. ముందుగా పొడవు.
సో పొడవు దీన్నే మనం ఏమంటాం లెంత్. ఓకేనా, లెంత్. సో లెంత్ అంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, ద్రవ్యరాశి. సో ద్రవ్యరాశి దీన్నే మనం ఏమంటాం ఇంగ్లీష్లో మాస్ అంటాం. నెక్స్ట్ కాలం, సో ఇంగ్లీష్లో అయితే టైం. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్లయితే విద్యుత్ ప్రవాహం, విద్యుత్ ప్రవాహం. ఓకేనా. సో ఇంగ్లీష్లో ఏమంటామంటే ఎలక్ట్రిక్ కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ కాంతి తీవ్రత, కాంతి తీవ్రత. ఓకేనా, ఏమంటామంటే ల్యూమినస్ ఇంటెన్సిటీ అంటాం. ఓకేనా, ల్యూమినస్ ఇంటెన్సిటీ. ఓకేనా, ల్యూమినస్ ఇంటెన్సిటీ అంటాం. నెక్స్ట్ ఉష్ణోగ్రత, ఉష్ణోగ్రత మీన్స్ టెంపరేచర్, టెంపరేచర్. ఓకేనా, టెంపరేచర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, పదార్థ పరిమాణం, పదార్థ పరిమాణం. ఓకేనా. సో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఓకేనా, సబ్స్టెన్స్ అని పిలవడం జరుగుతుంది. ఇవన్నీ 7 ఏవైతే ఉన్నాయో పొడవు, ద్రవ్యరాశి, కాలం, విద్యుత్ ప్రవాహం, కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, పదార్థ పరిమాణం, ఇవేడు ఏవైతే ఉన్నాయో ఈ 7టిని మనము మూలరాశులు, ఫండమెంటల్ యూనిట్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో వీటికి ఎస్ఐ యూనిట్స్ ఏమిటి అంటే మీరు ఇక్కడ గమనించండి. ఓకే, ఎస్ఐ యూనిట్స్ ఏంటని గమనించండి. పొడవుకు ఎస్ఐ యూనిట్ ఏమిటి, లెంత్ కు ఎస్ఐ యూనిట్ ఏంటంటే మీటర్. ఓకేనా, పొడవుకు ఎస్ఐ యూనిట్ ఏంటి, మీటర్. అదే ద్రవ్యరాశికి లేదా మాస్ కి ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే కేజీ, కేజీ. కాలానికి ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే సెకండ్, టైం కి ఎస్ఐ యూనిట్ ఏది సెకండ్. ఎలక్ట్రిక్ కరెంట్ లేదా విద్యుత్ ప్రవాహానికి ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే ఆంపియర్. ఓకేనా, ఆంపియర్. సో క్యాపిటల్ ఏ చే సూచిస్తాం. నెక్స్ట్ కాంతి తీవ్రత, దీన్ని ఏమంటామంటే ల్యూమినస్ ఇంటెన్సిటీ. దీని యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి అంటే మనకు క్యాండెలా, క్యాండెలా. ఓకేనా, దీన్ని సిడితో సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ ఉష్ణోగ్రత, ఉష్ణోగ్రతకు ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే కెల్విన్, కెల్విన్. దీన్ని మనము క్యాపిటల్ కే తో సూచిస్తాం. ఓకే. నెక్స్ట్ పదార్థ పరిమాణం, దీన్ని అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటాం. దీనికి ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే మనం మోల్, మోల్. దీన్ని ప్రమాణాలు ఎట్లా చూపిస్తామంటే ఎంఓఎల్. ఓకేనా, స్మాల్ ఎంఓఎల్ లో సూచిస్తాం. సెకండ్ అంటే సెకండ్ అనే రాస్తాము, కేజీని స్మాల్ కే స్మాల్ జీ రాస్తాము, మీటర్ అంటే ఎం అనేది స్మాల్ ఎం అనేది రాయడం జరుగుతుంది. ఓకేనా. సో ఎస్ఐ యూనిట్స్ లో 7 ఎస్ఐ యూనిట్స్ మీకు గుర్తుండాలి. పొడవు అంటే మీటర్, ద్రవ్యరాశి ఓకేనా లేదా మాస్ అంటే కేజీ, టైం అంటే సెకండ్, ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఆంపియర్, ల్యూమినస్ ఇంటెన్సిటీ అంటే క్యాండెలా. ఓకే. అండ్ అంతేకాకుండా టెంపరేచర్ అంటే కెల్విన్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే మోల్ అనేవి ఎస్ఐ యూనిట్స్. సో ఇవే కాకుండా మనం చూసినట్లయితే 2 ఫండమెంటల్ యూనిట్స్ కి సప్లిమెంటరీ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇంతవరకు మనం చూసిన 7 అనేది మనకు మెయిన్ అనమాట, ఆ మెయిన్ ఫండమెంటల్ యూనిట్స్. సో ఈ మెయిన్ ఫండమెంటల్ యూనిట్స్ కి 2 సప్లిమెంటరీ ఫండమెంటల్ యూనిట్స్ కూడా ఉంటాయి. అవి ఏమిటి అంటే ఒకటి సమతల కోణం, సమతల కోణం. 2 ఘన కోణం. సో సమతల కోణాన్ని మనం ఏమంటాం ప్లేన్ యాంగిల్ అంటాం, ప్లేన్ యాంగిల్. ఓకే. ఘన కోణాన్ని మనం సాలిడ్ యాంగిల్ అంటాం, సాలిడ్ యాంగిల్. సో ఈ రెండింటి యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే సమతల కోణానికి ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే రేడియన్. ఓకేనా, రేడియన్. అదే సాలిడ్ యాంగిల్ కి లేదా ఘనకోణానికి ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే స్టెరేడియన్, స్టెరేడియన్. ఓకేనా, స్టెరేడియన్. ఈ రెండింటి మధ్య తేడాను గమనించండి. రేడియన్ దేనికి అడుగుతున్నాడు, స్టెరేడియన్. సో ఏమడుగుతాడు ఎగ్జామ్ లో అంటే సాలిడ్ యాంగిల్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అని అడుగుతాడు. సాలిడ్ యాంగిల్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి, స్టెరేడియన్. ఓకేనా, లేదా ప్లేన్ యాంగిల్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే రేడియన్. ఓకేనా, ఈ రెండు కూడా మనకు సప్లిమెంటరీ ఫండమెంటల్ యూనిట్స్ కి రావడం జరుగుతుంది. ఓకేనా, సప్లిమెంటరీ ఫండమెంటల్ యూనిట్స్ అన్ని 2 ఏటేటి ప్లేన్ యాంగిల్, సాలిడ్ యాంగిల్, సమతల కోణము, ఘన కోణం. ఓకే. ఇప్పుడు మనము డిరైవ్డ్ యూనిట్స్, వీటిని మనం ఏమంటాం ఉత్పన్న రాశుల గురించి చూద్దాం. సో ఉత్పన్న రాశులు అనేవి ఎలా ఏర్పడతాయి అంటే ప్రాథమిక రాశుల పైన ఆధారపడి ఏర్పడతాయి. ఫర్ సపోజ్ వైశాల్యం అనేది తీసుకోండి, వైశాల్యం. సో ఈ వైశాల్యం అంటే ఏంటి, పొడవు ఇంటూ వెడల్పు అని తీసుకుందాం. ఓకేనా, పొడవు ఇంటూ వెడల్పు అని తీసుకుందాం. సో పొడవుకు ప్రమాణం ఏంటి, మీటర్, ఎస్ఐ యూనిట్. ఓకేనా, వెడల్పు కూడా అంటే ఆటోమేటిక్ ఏందండి, వెడల్పు అంటే కూడా పొడవు లాంటిది అది కూడా, కాబట్టి ఇది కూడా ఎం ఇంటూ ఎం, దట్ ఈస్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ అనేది మనకు ఎస్ఐ యూనిట్ అవుతుంది. ఓకేనా. సో ఒకవేళ వైశాల్యం కాకుండా ఘన పరిమాణం తీసుకోండి, ఘన పరిమాణం మీన్స్ వాల్యూమ్. ఓకేనా, వాల్యూమ్ అంటే ఏంటి, పొడవు ఇంటూ
వెడల్పు ఇంటూ ఎత్తు. సో ఇది కూడా ఏముంటుంది, m దట్ ఈస్ ఈక్వల్ టు m క్యూబ్. సో ఈ విధంగా మనకు కొత్త కొత్త ప్రమాణాలు అనేవి, ఉత్పన్న రాశులు అనేవి ఏర్పడడం జరుగుతుంది. సో ఉత్పన్న రాశులలో ముఖ్యమైనటువంటి ఉత్పన్న రాశులు, వాటి యొక్క ఎస్ఐ యూనిట్స్ అనేది ఇప్పుడు చెప్తాను. ఇక్కడ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి పదం కూడా మీరు గుర్తుంచుకొని తీరాలి, ఎందుకంటే రాబోయే ఎగ్జామ్ లో కంపల్సరీగా వీటిపైన బిట్ అనేది ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లు ఎవరైనా చూసారో వాళ్ళకు అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, పౌనపున్యం. ఓకేనా, పౌనపున్యం తెలుగులో అయితే పౌనపున్యం, ఇంగ్లీష్ లో ఫ్రీక్వెన్సీ అంటాం. ఫ్రీక్వెన్సీ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే హెడ్స్. దీన్ని మనము క్యాపిటల్ హెచ్ స్మాల్ జెడ్ తో సూచిస్తాం. ఓకేనా, క్యాపిటల్ హెచ్ స్మాల్ జెడ్ తో సూచిస్తాం. సో ఫ్రీక్వెన్సీ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి, ఓకే, హెడ్జ్. సో ఇవన్నీ ఎస్ఐ యూనిట్స్ సార్, ఇవన్నీ ఎస్ఐ యూనిట్స్. ఓకేనా, ఇటు సైడ్ ఉన్నాయనేవి పేర్లు. ఓకే, నెక్స్ట్ బలం, ఇంగ్లీష్ లో అయితే ఫోర్స్ అంటాం. దీని యొక్క ఎస్ఐ యూనిట్ న్యూటన్. దీన్ని క్యాపిటల్ ఎన్ తో సూచిస్తాం. నెక్స్ట్ పీడనం మీన్స్ ప్రెషర్. సో ప్రెషర్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే పాస్కల్. ఓకేనా, పాస్కల్. దీన్ని క్యాపిటల్ పి స్మాల్ ఏ తో సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ పవర్. సో తెలుగులో అంటే సామర్థ్యం అంటాం. సామర్థ్యానికి ప్రమాణం ఏంటి, ఎస్ఐ యూనిట్ ఏంటి, వాట్. ఓకేనా, దీన్ని క్యాపిటల్ డబ్ల్యూ తో సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ శక్తిని ఇంగ్లీష్ లో ఏమంటాం, ఎనర్జీ. పనిని ఏమంటాం, వర్క్. సో శక్తికి పనికి రెండింటికి ఒకటే ప్రమాణం. ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే జౌల్. ఓకేనా, దీన్ని క్యాపిటల్ డే తో సూచించడం జరుగుతుంది. సార్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, మీరు రాసుకోవాలి. పీడనానికి ఎస్ఐ యూనిట్ ఏంటి, పాస్కల్. పవర్ కి ఎస్ఐ యూనిట్ ఏంటి, వాట్. బలానికి, ఫోర్స్ కి ఎస్ఐ యూనిట్ ఏంటి, న్యూటన్. ఓకేనా, అదే కాకుండా ఇక్కడ నేను చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే లాస్ట్ వరకు చూస్తున్నారో వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక్కడ గమనించండి, ఎలక్ట్రిక్ పైన ఉన్నటువంటి, అంటే కరెంటు, విద్యుత్ పైన ఉన్నటువంటి అన్ని కూడా ఒకటి దగ్గర రాసాను చూడండి. విద్యుత్ ప్రవాహం, దీన్ని ఏమంటారంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే యాంపియర్. దీన్ని క్యాపిటల్ ఏ తో సూచించడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ విద్యుత్ క్షేత్రానికి ఎస్ఐ యూనిట్, దీన్ని ఏమంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి, న్యూటన్ ఫర్ కూలుమ్. సార్ న్యూటన్ ఫర్ కూలుమ్. నెక్స్ట్ విద్యుత్ ఆవేశం, దీన్ని ఏమంటామంటే ఇంగ్లీష్ లో ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటాం. ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి, ఓన్లీ కూలుమ్. ఓకేనా, ఓన్లీ కూలుమ్ అనేది ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క ఎస్ఐ యూనిట్. నెక్స్ట్ విద్యుత్ నిరోధం, దీన్ని ఏమంటామంటే ఎలక్ట్రిక్ రెసిస్టెంట్ అంటాం. సో ఈ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి, ఓం. ఓకేనా, నెక్స్ట్ విద్యుత్ కెపాసిటీ, సో ఇంగ్లీష్ లో ఏమంటాం ఎలక్ట్రిక్ కెపాసిటీ అంటాము. ఎలక్ట్రిక్ కెపాసిటీ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి, ఫారడే అనేది. ఓకేనా, కెపాసిటీ యొక్క మనకు ఎస్ఐ యూనిట్. నెక్స్ట్ విద్యుత్ పొటెన్షియల్. సో ఇంగ్లీష్ లో ఏమంటాం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అని అడుగుతారు. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యొక్క ఎస్ఐ యూనిట్ వోల్ట్. సో ఎలక్ట్రిక్ పైన మొత్తం ఇక్కడ 6 ఉన్నాయి. ఈ 6 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీటి నుంచే మీకు కన్ఫ్యూజ్ చేస్తాడు, కాబట్టి చాలా జాగ్రత్తగా స్క్రీన్ షాట్ అని తీసుకోండి, ఒక దగ్గర రాసుకోండి. ఓకే, నెక్స్ట్ అయస్కాంత ప్రేరణ, ఇంగ్లీష్ లో ఏమంటారంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే హెన్రీ. దీన్ని క్యాపిటల్ హెచ్ తో సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ అయస్కాంత అభివాహం యొక్క ఎస్ఐ యూనిట్, దీన్నే ఇంగ్లీష్ లో ఏమంటారంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారు. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే వెబర్. దీన్ని క్యాపిటల్ డబ్ల్యూ తే మనం సూచించడం జరుగుతుంది. సార్ ఇవి ఇంతవరకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎస్ఐ యూనిట్స్. ఇక్కడ నుంచి వేరే ఇంపార్టెంట్ చూద్దాం. సో డెన్సిటీ మీన్స్ సాంద్రత. ఓకేనా, సాంద్రత. సో సాంద్రత యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే కేజీ పర్ మీటర్ క్యూబ్. దీన్ని ఎగ్జామ్ లో ఏమిస్తారంటే కిలోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ అని కూడా ఇస్తారు. కిలోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్. సో ఎం క్యూబ్ అంటే క్యూబిక్ మీటర్ అని అర్థం అనమాట. సో క్యూబిక్ మీటర్ అని ఇవ్వచ్చు, ఎం క్యూబ్ అన్న ఇవ్వచ్చు. ఓకేనా, కేజీ పర్ క్యూబ్, ఎం క్యూబ్ అని కూడా ఇవ్వచ్చు. రెండిట్లో ఏది ఇచ్చినా మీరు ఆన్సర్ కరెక్ట్ పెట్టాలి. నెక్స్ట్ రిలేటివ్ డెన్సిటీ. సో దీన్ని ఏమంటారు అంటే తెలుగులో సాపేక్ష సాంద్రత అంటాం. సార్ ఇది ఎగ్జామ్ లో ప్రీవియస్ లో ఒక 10 సార్లు అడిగింటారు ఈ బిట్ని, మళ్ళీ అడిగారు, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో రిలేటివ్ డెన్సిటీ, సాపేక్ష సాంద్రత, దీనికి ఎలాంటి ప్రమాణాలు లేవు. ఎలాంటి ఎస్ఐ యూనిట్స్ కానీ, సిజిఎస్ కానీ, ఎంకేఎస్ కానీ ఎలాంటి యూనిట్స్ లేవు, ఎందుకంటే ఇది ఒక నిష్పత్తి అనమాట. నిష్పత్తి కాబట్టి దీనికి ప్రమాణాలు లేవు. ఓకే, నెక్స్ట్ ఒక ఫెర్మి. సో ఫెర్మి అంటే ఏంటంటే కొలతలలో అతి చిన్న కొలతను ఫెర్మి అంటాము. ఈ ఫెర్మి ఈక్వల్ టు ఎంత, 1 ఫెర్మి ఈక్వల్ టు 10⁻⁻15 మీటర్ కి సమానము. 10⁻⁻15 మీటర్ కి సమానం. అదేవిధంగా కొలతలు అనే టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి ఒక కాంతి సంవత్సరం ఈక్వల్ టు ఎంత అని అడుగుతారు. ఒక కాంతి సంవత్సరం ఈక్వల్ టు 9.46 into 10⁻12 కిలోమీటర్స్. 9.46 into 10⁻12 కిలోమీటర్స్. నెక్స్ట్ కాంతి వేగం ఎంత అని అడుగుతారు. సో కాంతి వేగం ఏంటంటే 3 into 10⁸ మీటర్ ఫర్ సెకండ్. 3 into 10⁸ మీటర్ ఫర్ సెకండ్. ఓకే, నెక్స్ట్
పారాసెక్. ఈ పారాసెక్ అనేది యాక్చువల్ గా ఒక ఖగోళ ప్రమాణము. ఈ పారాసెక్ ని ఎందుకు ఉపయోగిస్తారంటే దూరాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. సో చాలా మంది ఏమంటారు ఎగ్జామ్ లో ఏమడుగుతారంటే పారాసెక్ అనేది దేనికి ఉపయోగిస్తారు అంటే దూరాన్ని కొలవడానికే, కాలాన్ని కొలవడానికే, లేదంటే ద్రవ్యరాశిని కొలవడానికే, లేదంటే టైం కొలవడానికి అని అడుగుతారు. సో ఎగ్జామ్ లో అడుగుతారు. సో పారాసెక్ అనేది డిస్టెన్స్ కొలవడానికి ఉపయోగిస్తారు. ఈ కాంతి సంవత్సరం అనేది కూడా మనకు డిస్టెన్స్ కొలవడానికి ఉపయోగిస్తారు, కాలాన్ని కొలవడానికి కాదు. సార్ మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ లో ఇదే బిట్ అడుగుతాడు, ఆల్రెడీ అడిగాడు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఓకే, కాంతి సంవత్సరం కానీ పారాసెక్ కానీ డిస్టెన్స్ కొలవడానికి. ఓకేనా, సో కాంతి సూర్యుడు ఓకేనా ఒక శూన్యంలో కొన్ని కిలోమీటర్లు వెళ్తాడు. సో ఆ డిస్టెన్స్ కొలవడానికి ఈ కాంతి సంవత్సరం కానీ పారాసెక్ అనేటువంటి ప్రమాణాలు ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ రిజర్వాయర్ లో నీటిని మనము టీఎంసీలలో కొలుస్తాము. టీఎంసీ అంటే ఏమిటి అని అడిగారు ఎగ్జామ్ లో. టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. సార్ చాలా ఇంపార్టెంట్. టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. అదే విధంగా ఒక హార్స్ పవర్ ఈక్వల్ టు ఎంతకు సమానం అని అడిగాడు. సో 746 వాట్ కి సమానం. హార్స్ పవర్ 1 హార్స్ పవర్ ఈక్వల్ టు 746 వాట్స్ కి సమానం. సో ఫ్రెండ్స్, ఇది కొలతలు అనేటువంటి టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్. సో ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ బిట్స్ అని చెప్పాను. ఇంకా మీకు దీనికి సంబంధించిన రిలేటెడ్ టాపిక్ ఎక్కడైనా దొరికితే అది కూడా దీనికి యాడ్ చేసుకొని చదవండి. సో వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, అండ్ పక్కన వచ్చి బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోద్దు. వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఇవే కాకుండా మిగతా సైన్స్ వీడియోలు కానీ మిగతా సంబంధించినటువంటి వీడియోల లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటే అక్కడ నుంచి చూడొచ్చు, ఐ సింబల్ లో చూడొచ్చు, మన ఛానల్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి కూడా చూడొచ్చు. విలువైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ లో ఇస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.